హలో! హాయ్ అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని నా భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది వచ్చేసి ఉదయం పూట నేను చేసుకునే పనులు ఏమేం చేస్తున్నాను అనేది వ్లాగ్ అండి. ఇక్కడైతే పొయ్యి క్లీన్ చేసుకొని టీ అయితే పెట్టుకున్నాను అనమాట. నేను క్యారెట్ బీట్రూట్ జ్యూస్ తాగాను. అది వీడియో రికార్డ్ అవుతుంది అనుకున్నాను కానీ రికార్డ్ అవ్వలేదు. చూసుకునేసరికి రికార్డ్ అవ్వట్లేదు. జస్ట్ వీడియో పెట్టి వదిలేసాను. రికార్డ్ బటన్ నొక్కడం మర్చిపోయాను అనమాట. నొక్కానని అనుకున్నాను. ఇంక ఇక్కడైతే గిన్నెలయి తోమేసేసి గిన్నెలైతే నీళ్ళన్నీ ఆ టబ్‌లోకి వెళ్ళిపోయిన తర్వాత అవన్నీ అయితే సదురుకుంటున్నానండి. దీనికి కబోర్డ్స్ అయితే ఉండవు ఈ ఇంటికి. మేముండే అద్దె ఇంటికనమాట ఇది. పాత ఇల్లండి. చాలా పాత ఇల్లు. పైన గూడా నెర్లిచ్చులున్నాయనమాట. మా ఓనర్‌కి కాల్ చేసి అడిగాము. వర్షాలొస్తే తడిసిపోతున్నాయి. కొంచెం డబుల్ స్లాబ్ ఏపిచ్చమని. ఆయన చేయిస్తన్నారని మటికి ఏం చేయించలేదు. ఇదేంటంటే టైల్స్ నేను ఊడ్చేది, తుడిచేది ఎందుకు చూయించట్లేదంటే ఎంత తుడిచినా గూడా, ఎంత చేసినా గూడా ఈ ఇల్లు టైల్స్ అనేది కలర్ రావట్లేదు. చూసిన వాళ్ళేంటంటే మేము శుభ్రం చేయట్లేదని తిట్టుకుంటారని చెప్పేసి నేనైతే గచ్చయితే చూయించట్లేదండి. ఈ పని వాళ్ళతో చేయించాము. ఫస్ట్ మేము స్టార్టింగ్‌లో పనమ్మాయిని పెట్టుకున్నాను అని చెప్పాను కదా! తనతో అయితే పాపం రోజు తుడిపిచ్చేదాన్ని. అయినా సరే కలర్ చేంజ్ అవ్వటం గానీ ఏమీ అయి ఒక టైప్ ఆఫ్‌లా ఉన్నాయన్నమాట బండలు. బ్యాచిలర్స్ ఉండేవాళ్ళు ఇక్కడ మేము రాకముందు. ఈ ఇంటికి ఎందుకు రావాల్సి వచ్చిందంటే మాకు డాగీస్ ఉన్నాయి. వాటి కోసం అని చెప్పేసి పెట్స్ కోసం అని చెప్పేసి పాత ఇంట్లోకైతే వచ్చాము. ఈ కాలనీకి ఒకటి ఉంటుందన్నమాట పెట్స్ నాట్ అలౌడ్ అని. కాకపోతే మా ఓనర్‌ని మేము రిక్వెస్ట్ చేసి కొంచెం ఈ కాలనీలో ఊరుకోరంట పక్కన వాళ్ళు కూడా. డాగ్స్ అరుస్తూ ఉంటాయి కదా, కొంచెం ముసలి వాళ్ళు అయితే ఉంటారనమాట. వాళ్ళకి డాగ్స్ అరవటం ఇవన్నీ డిస్టర్బెన్స్గా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు కూడా మమ్మల్ని మా ఓనర్కి కంప్లైంట్స్ అయితే ఇచ్చారు. మేము కొంచెం వాటిని జాగ్రత్తగా చూసుకోవడం అలవాటు చేసుకున్నాం అనమాట. డాగీస్ అంటే ఫస్ట్ నుండి నాకు పడదండి. మా బాబు కోసం అని చెప్పేసి తనకి డాగీస్ అంటే చాలా ఇష్టం. తన కోసం అని పెంచుకుంటున్నాం అనమాట. ఇక్కడైతే ఇంకా బట్టలు అయితే ఆరేస్తున్నానండి. ఇది కొంచెం ఎక్కువ పడుతుంది కాబట్టి ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను. ఇక్కడ వచ్చేది మా బాబు పొద్దున్నే పులిహోర చేయమని అడిగాడు అనమాట. పొద్దున్నే పులిహోర ఏంట్రా బాబు అంటే పులిహోర చేయి మమ్మీ అని చెప్పేసి అన్నాడు. ఇంకైతే రైస్ కడిగి పెట్టాను. ఎలాగో లంచ్ బాక్స్లోకి మా హస్బెండ్కి బాక్స్ కట్టాలి కాబట్టి అందులో కొంచెం రైస్ అయితే తీసి పక్కన పెట్టాను అనమాట. అదే పులిహోర చేస్తున్నాను ఇప్పుడు. సాయంత్రం పనుల కంటే కొంచెం పొద్దున్న పనులే ఎక్కువగా ఉంటాయి అన్నమాట. నాకు పొద్దున్న హడావిడిగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఇంకా నువ్వులు ఎండుమిర్చి వేయించడానికి అయితే ప్యాన్ అయితే పెట్టి అది కొంచెం ఆయిల్ ఏం వేయలేదని డ్రైగానే ఫ్రై చేసుకోవాలన్నమాట. మంచిగా సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. నాకు ఇంగ్లీష్ అంతగా మాట్లాడడం రాదండి, ఏమీ అనుకోవద్దు. వచ్చిన తెలుగులోనే మాట్లాడుతున్నాను అనమాట. మంచిగా ఇది నిదానంగా వేయించుకోవాలి. నువ్వులు ఏంటంటే కొంచెం వేడెక్కినా కూడా మాడిపోతాయండి, నల్లగా వచ్చేస్తాయి, చేదు వస్తుంది అనమాట. కొంచెం నిదానంగా వేయించుకున్న తర్వాత మిక్సీ జార్లో తీసుకొని పొడి అయితే చేసుకోవాలి. మనం మంచిగా మెత్తగా పొడిలా చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా రావాలన్నమాట. ఇంక ఇదైతే పులిహోర తాలింపు పెట్టడానికైతే ఆయిల్ వేసుకున్నాను. దీనికి ఆయిల్ ఎక్కువ పడుతుందండి. వేరుశనగ నూనె అయితే ఇంకా చాలా బాగుంటుంది. వేరుశనగ నూనె లేదు, ఇంకా ఇది రైస్ బ్రౌన్ ఆయిల్ ఉంటే దాంతోనే ఇచ్చేస్తున్నమాట. ఇందులో ఇంకా పోపులో కొంచెం ఆయిల్ ఎక్కువ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు వేసుకోవాలి. అలాగే వేరుశనగ గుళ్ళు వేసుకోవాలి. ఇంక ఇక్కడ వచ్చేసి పచ్చిమిరకాయలు, ఎండుమిరకాయలు యాడ్ చేసుకోవాలి. నూనె అయితే బాగా చిందుతుందండి. కొంచెం దూరంగా ఉండి పచ్చిమిరకాయలు, కరివేపాకు వేసినప్పుడు అయితే మాత్రం. చూసారు కదా, జాగ్రత్తగా ఉండండి. పైన పడితే బొబ్బలు వస్తాయన్నమాట. జాగ్రత్తగా ఉండండి. నాకు వచ్చినట్లు నేను మాట్లాడుతున్నానండి, వేరేగా అనుకోవద్దు. ఇందులోనే కాస్త ఇంగువ, పసుపు వేసుకొని మంచిగా కలుపుకోండి. ఎక్కువ మాడుకోకుండా చూసుకోండి. మాడితే ఏంటంటే చేదు వచ్చేస్తుంది అనమాట. ఇందులోనే 3 నిమ్మకాయలు పిండుకొని పెట్టుకున్నాను అనమాట, గింజలు రాకుండా. టీ వడగట్టుకునేది ఉంటుంది కదా, దాంట్లో అయితే నేను నిమ్మకాయ నీళ్ళని వడగట్టాను. అట్లాగే కొంచెం దీనికి టేస్ట్కి సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలండి. మంచిగా అన్నం విరక్కోకుండా నిదానంగా కలుపుకోండి. ఇక్కడ నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను కాబట్టి మీకు ఫాస్ట్గా కనిపిస్తుంది. అలాగే పులిహోర కోసం అని చెప్పేసి ఇది తాలింపు పెట్టుకున్న మిశ్రమాన్ని కూడా ఇందులో కలిపేసేసుకోండి. నేనైతే చేత్తో కలిపానండి. అట్లాగే నువ్వులు, ఎండుమిర్చి పొడి చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా కలుపుకోండి. ఇక్కడే ఉప్పు చూసుకోండి, సరిపోకపోతే ఉప్పు వేసుకోండి. చూసారు కదా, చక్కగా మంచిగా అయితే అటు మాడిపోలేదు, ఇటు వేగకుండా లేదు, మంచిగా అయిందనమాట. తాలింపు దినుసులు అవన్నీ మంచిగా చేత్తో అయితే కలుపుకోండి, అన్నం విరక్కోకుండా పైన. ఇలా అయితే చేశానండి.
రోజు హడావిడిగా ఉంటుందన్నమాట. టిఫిన్ ఇడ్లీ, దోశ రోజు బోర్ కొడుతుంది కదా అని చెప్పేసి ఈరోజైతే పులిహోర చేశాను. ఇంకా మా బాబు అయితే స్కూల్ నుండి వచ్చాడండి, తనకైతే పెడుతున్నాను అనమాట. ఈ అన్నమాట అనేది బాగా అలవాటు అయిపోయిందండి, ఏమీ అనుకోవద్దు. పొద్దున్న అదే పెట్టాను, అట్లాగే సాయంత్రం స్కూల్ నుండి కూడా వచ్చిన తర్వాత ఇదే పెట్టాను. తను కొంచెం దాచిపెట్టమన్నాడు మా బాబు అనమాట, తన కోసం అయితే పెట్టాను. ఇంక ఇక్కడ సాయంత్రం వచ్చేసి క్యారెట్ బీట్రూట్ జ్యూస్ చేసుకున్నాను కదండి, అదైతే తాగుతున్నాను. పొద్దున్న సాయంత్రం కంపల్సరీ తీసుకుంటున్నాను అనమాట ఈ డ్రింక్ అయితే. నేను కొంచెం బ్లడ్ బాగా తక్కువ ఉంది, నిద్ర పట్టట్లేదు మెయిన్, దానికోసం అని చెప్పేసి తాగుతున్నాను. కొంచెం ఇది తాగిన తర్వాత కొంచెం పర్వాలేదండి, మరీ నిద్ర ఏం కాదు కానీ కొంచెం పర్వాలేదు. బ్లడ్ కూడా కొంచెం మంచిగా వస్తుందని చెప్పారు కదా, ఇంకా దానికోసం అని చెప్పేసి తాగుతున్నాను. తాగుతుంటే వికారం వాంతుల్లా ఉన్నాయండి, టేస్ట్ అయితే ఏం బాగాలేదు, జెన్యున్గానే చెప్తున్నాను. ఇక్కడైతే కాకరకాయలన్నీ పొట్టు తీసేసి 2 సార్లు కడిగేసేసి ఉప్పు పసుపు వేసి అయితే ఉడకబెట్టి పక్కన పెట్టుకుంటున్నాను అనమాట. ఇవి చల్లారేంత వరకు పక్కన పెట్టుకొని పైకి అయితే బట్టలు ఆరేసాను కదా పొద్దున పూట, అవి అయితే మడతపెట్టి తెచ్చుకోవడానికి అయితే వెళ్తున్నాను నేను. ఇంకే ఇవి బాయిల్ చేసేటప్పుడు పక్కన పొయ్యి మీద టీ అయితే పెట్టుకున్నాండి. బాగా తలనొప్పి వస్తుంది, ఎండగా కొంచెం బయటకు వెళ్ళి వచ్చాను అనమాట, అందుకని చెప్పేసి తలనొప్పిగా ఉంటే టీ అయితే పెట్టుకున్నాను. టీ ఎక్కువగానే తాగుతానండి, అలవాటు కొంచెం తగ్గించుకుందాం అనుకుంటున్నాను కానీ కొంచెం మానలేకపోతున్నాను అనమాట. ఇంకా కాలేజీ నుండి మా హస్బెండ్ అయితే పాలైతే తీసుకొచ్చారు 2 లీటర్లు తోడు పెట్టడం కోసం అని చెప్పేసి. పాలైతే బాటిల్ అవి గిన్నెలో ఉంపేసేసి పొయ్యి మీద అయితే పెట్టానండి. ఇంకా మరుగుతున్నాయి అన్నమాట. పాలు ఎక్కువగా కొంచెం మీగడ మందంగా వచ్చేటట్లు కాచుకుంటే ఏంటంటే వెన్నపూస బాగా వస్తుంది అనమాట. నేను వెన్నపూస కాయనండి, తినేస్తాను పెరుగు మీద మీగడ మాత్రం. ఇక్కడ వచ్చేసి బట్టలు అయితే మడత పెడుతున్నాను అనమాట. కింద కాకరకాయలు ప్లాస్టిక్ దాంట్లో వేడి నీళ్ళు పోయేంత వరకు చల్లారుతాయి అని చెప్పేసి దాంట్లో అయితే పెట్టేసేసి పైకి వచ్చి బట్టలు అయితే మడత పెడుతున్నాను. ఇంకా ఇది కూడా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను, చాలా టైం పడుతుందండి, 20 నిమిషాలు అట్లా పడుతుంది బట్టలు మడత పెట్టేది. అందుకని చెప్పేసి నేనైతే కిందకి తీసుకెళ్ళి మడత పెట్టి ఇంత హంగామా అయితే చేయనండి. పైన టబ్బు ఉంటుంది కదా, పొద్దున ఆరేసిన టబ్బు ఎండలో పెట్టేస్తాను, వచ్చేటప్పుడు ఇంకా తీసుకొచ్చి వాటితో మడత పెట్టి కిందకి తీసుకొచ్చేస్తాను అనమాట. ఇంకక్కడైతే కాగిపోయిన పాలు కూడా గోరువెచ్చగా అయినాయి, బట్టలు ఆరేసి వచ్చే లోపల తోడు పెట్టేసి పక్కనైతే పెట్టేస్తున్నాను. ఇంకా ఇక్కడైతే కాకరకాయ కూర అయితే వండుతున్నాను అనమాట. ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలండి. పోపు దినుసులు అంటే మీకు తెలిసే ఉంటుంది కదా, పచ్చెనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కాసినన్ని మెంతులు ఎక్కువ వేసుకోకండి, చేదు వస్తుంది. ఆల్రెడీ కూర వేడి కాబట్టి మెంతులు తగ్గించి వేసుకోండి. అట్లాగే ఇక్కడ ఆరిపోయినాయి కదా కాకరకాయల ముక్కలు, ఉడకబెట్టుకొని పక్కన పెట్టినాయి, అవైతే నీళ్ళు లేకుండా పిండేసేసి వేసుకుంటున్నాను అనమాట. ఏంటంటే ఈ కూర అంటే నాకు చాలా ఇష్టం అండి. కొంతమంది ఏంటంటే చేదు తినరు, చేదు వాళ్ళకి ఇష్టం ఉండదు. నాకు కాకరకాయలు అంటే చాలా ఇష్టం అనమాట. అందుకని నేను వారంలో 2 సార్లైనా కాకరకాయలు ఇట్లా ఫ్రై చేసుకుంటాను. కరకరలాడుతూ ఉంటే ఇష్టం. అవి ఏంటంటే కొంతమంది మాడిపోయినట్లు అనుకుంటారనమాట, కరకరలాడుతూ బాగుంటాయి. కొంతమంది మెత్తగా తింటారు, నాకు కరకరలాడుతూ తినడమే ఇష్టం కాకరకాయ. చేదు ఇష్టం లేని వాళ్ళు ఏంటంటే లాస్ట్లో కొంచెం బెల్లం ముక్క వేసుకోవచ్చు, లేకపోతే పంచదారైనా వేసుకోవచ్చు. కొంచెం మరీ తీపి ఎక్కువ వేసుకున్న తీయగా ఉంటుందండి, బాగోదు కూర. ఇక్కడైతే కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది కాకరకాయ ఫ్రై, దేనికైనా సరే ఆయిల్ ఎక్కువ పడుతుంది. కాకరకాయ ఒకటి, అరటికాయ ఒకటి, వంకాయ అయితే జస్ట్ మూత పెడితే మగ్గిపోయిద్దండి. అరటికాయ ఏంటంటే మూత పెడితే ఏంటంటే మెత్తగా పేస్ట్లా అయిపోతుంది, అందుకని చెప్పేసి మూత పెట్టి వండకూడదు. ఇదొకటి, కాకరకాయ ఒకటి, అరటికాయ ఒకటి అండి. మనకి కొంచెం ముక్కలు గట్టిగా రావాలి, మెత్తగా అవ్వకుండా కరకరలాడుతూ ఉండాలంటే మూత పెట్టకూడదు ఫ్రై చేసేటప్పుడు ఎప్పుడైనా సరే. ఇవన్నీ మా అమ్మగారి దగ్గర నేర్చుకున్నానండి, నా సొంత ఏమీ లేవు. అమ్మ చేస్తుంటే అడిగి తెలుసుకునేదాన్ని, కొన్ని అమ్మమ్మ చేస్తుంటే తెలుసుకునేదాన్ని అనమాట. అట్లా ఓన్గా చేసేది ఏం లేదు. కొంచెం ఇవి కాకరకాయ ముక్కలు వేగిన తర్వాత కాస్త కారం వేసుకోండి, పసుపు యాడ్ చేశాను కానీ నేను మర్చిపోయాను చెప్పటం. పసుపు ఉప్పు చూసుకొని వేసుకోండి, కారం కూడా అంతే. మా ఇంట్లో మా హస్బెండ్ నేను తప్ప ఇంకెవరు తినరు. మా నాన్నగారికి అయితే బెల్లం యాడ్ చేసి అయితే ఆయనకి ఇష్టం అనమాట. ఇప్పుడు నాన్న లేరు కాబట్టి నేనైతే బెల్లం యాడ్ చేయను. బెల్లం యాడ్ చేసిన కూరలు నేను తిననండి. కావాలంటే ఎవరికైనా చేసి పెడతాను కానీ నేను మాత్రం అస్సలు బెల్లం యాడ్ చేసిన తినను. పులుసులు మాత్రం కొంచెం అట్లా తింటూ ఉంటాను. ఫ్రైలు అంటే చాలా ఇష్టం నాకు. మీరు కూడా మీ ఇంట్లో ఎలాంటి పనులు చేస్తారు, ఎలా చేస్తారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
నా లాంగ్వేజ్ చూసి నవ్వుకోవద్దు. కాస్త మాట్లాడడం రాదు, కొత్త కదా, ఒక 10-15 వీడియోలు ఇట్లా మాట్లాడుతూ ఉంటే నాకు అలవాటు అవుతుంది. నేను కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా, గబగబా మంచిగా మాట్లాడతానమాట. ఈ అనమాట అనేది మర్చిపోవాలండి నేను, కానీ మర్చిపోవాలనుకుంటున్నాను, మర్చిపోలేకపోతున్నాను అనమాట. ఇక్కడైతే ఇంకా సాయంత్రం బియ్యం అయితే కడిగి పెట్టాను అనమాట. ఇంకా స్వీట్ కూడా ఒకటి చేశానండి. దాన్ని రవ్వ కేసరి అంటారు, రవ్వ హల్వా అంటారు తెలియదు, కానీ రవ్వ కేసరి చేశాను నేను. మా హస్బెండ్ వచ్చే ముందు అడుగుతారు టైం ఉంటే కనుక ఏమైనా చేస్తామని. ఆయన అడిగితే నాకు పాసిబుల్ అయితే నేను చేస్తాను, లేకపోతే చేయనని చెప్తాను. ఇక్కడైతే ఇంకా రైస్ కడిగి పెట్టేసేసాను. ఇంకా ఈ గిన్నెలో ఎందుకు పెడుతున్నానంటే, రైస్ కడిగిన నీళ్ళు మీకు చెప్పాను కదా, మన బుజ్జి గార్డెన్లో మొక్కలకి బలం కోసం అనమాట. ఈ వాటర్ వాటికి పోస్తాను. చున్నీ వేసుకోలేదంతా ఎట్టొద్దండి, ఇక్కడ పొయ్యి దగ్గర కదా, మళ్ళీ అది అటు ఇటు చర్య చేసుకుంటే కొంచెం పొయ్యి దగ్గర ఏమన్నా పడుతుందేమో అని భయం వేసి చున్నీ వేసుకోలేదు. ఎందుకంటే ఇది చాలా చిన్న కిచెన్. ట్రైపాడ్ పెడితే చూసారు కదా, నేను ట్రైపాడ్ దగ్గరలో ఉన్నట్లు కనిపిస్తున్నాను అనమాట. అందుకని చెప్పేసి నేను చున్నీ వేసుకోలేదు భయం వేసి. ఇంకా అక్కడైతే పక్కన రవ్వ కేసరికి వాటర్ అయితే పెట్టుకున్నాను. ఒక గ్లాసు ఉప్మా రవ్వకి, బొంబాయి రవ్వ ఏదో అంటారు కదా, దానికి 3 గ్లాసులన్నర నీళ్ళు అయితే నేను మరగబెట్టుకున్నాను పక్కన. అలాగే నెయ్యి వేసుకొని, దీనికి కొంచెం నెయ్యి ఎక్కువ అవుతుందండి, నెయ్యి లేకపోయినా పర్వాలేదు, నేను నెయ్యి ఎక్కువ వాడతాను కాబట్టి. మన చేతి కింద ఎప్పుడు నెయ్యి సీసాలు ఉంటాయి, దానివల్ల నేను నెయ్యి ఎక్కువ కదా కూరలో వేసేస్తాను, ఇట్లా స్వీట్లో ఎక్కువ వాడతాను. లేని వాళ్ళు సరిపడా వేసుకున్నా పర్వాలేదు. ఇంక ఇక్కడ మంచిగా ఫ్రై అయిన తర్వాత బొంబాయి రవ్వ ఉంది కదా, అదైతే తీసుకొని దీన్ని కూడా ఈ నేతిలోనే ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు కిస్మిస్లు వేయించుకున్న దానిలోనే మంచిగా నిదానంగా చిన్న మంట పెట్టి వేయించుకోవాలండి, మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఏంటంటే రవ్వగా తగులుతుంది తింటుంటే మనకి, మంచిగా ఇట్లా నిదానంగా సిమ్లో పెట్టి వేయించుకోవటం మూలంగా. చూస్తున్నారు కదా, నేను కొంచెం అంటే కొంచెమే వేసాను, కానీ చాలా పెద్ద గిన్నెట వచ్చిందనమాట. ఇక్కడ నీళ్ళైతే మరుగుతున్నాయి కదా, ఈ రవ్వ మంచిగా వేగిన తర్వాత ఈ వేడి నీళ్ళని తీసుకెళ్ళి దాంట్లో పోసి మంచిగా ఉండలు లేకుండా కలుపుకోవాలండి. చెయ్యి కాలుతుంది అనమాట, ఓ పక్కన ఆవిరి చేతికి తగులుతుంది. చూసారు కదా, మంచిగా గరిటతో తిప్పాలన్నమాట. నాకు కూరలైనా సరే ఏదైనా గరిటతో తిప్పడం అలవాటు అయిపోయింది. చిన్నప్పుడు అమ్మ వంట చేస్తుంటే ఆమె దగ్గర నుంచొని గరిటతో తిప్పేదాన్ని. ఆ అలవాటే ఇప్పుడు పెళ్ళైన తర్వాత కూడా అలవాటు వచ్చేసింది అనమాట. ఇంకా మంచిగా దగ్గర పడుతుంది అనుకునే టైంకి పంచదార వేసుకోవాలండి. నేను తీపి ఎక్కువ తినను, అందుకని చెప్పేసి ఒక గ్లాస్కి 1 గ్లాస్ పంచదారే వేసాను. మామూలుగా అయితే గ్లాసున్నర పంచదార వేసుకోవాలి, మరీ ఎక్కువ తీపి తినకూడదండి. అంటే నేను తినను కాబట్టి నేను చెప్తున్నాను, ఎవరిష్టం వాళ్ళది. తీపి ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళైతే 2 గ్లాసులు యాడ్ చేసుకోవచ్చు గ్లాసు రవ్వకి. ఏదైనా సరే మనం చేసే దాన్ని బట్టే ఉంటుందండి రుచి అనేది. ఒక్కొక్కరి చేతికి ఒక్కొక్క రుచి వస్తూ ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఇదే మా చెల్లి చేస్తే మా చెల్లి చేతి రుచి వేరే ఉంటుంది, అమ్మ చేస్తే అమ్మ చేతి రుచి వేరే ఉంటుంది అనమాట. దగ్గర పడిన తర్వాత ఇందులో యాలక్కాయ పొడి అయితే వేసుకున్నాను అనమాట. నేను దంచి సీసాలో పెట్టుకుంటానండి ముందే మిక్సీలో వేసుకొని. అలాగే కొంచెం నెయ్యి అయితే యాడ్ చేసేసి కలిపేస్తున్నాను అనమాట. మంచిగా కలిపేసేసుకొని కొంచెం ఆరిన తర్వాత ఏంటంటే దగ్గర పడేంత వరకు, మళ్ళీ ఇది ఉడికినట్లుందనుకోండి స్మెల్ వచ్చేసిద్ది పొద్దున్నకి. ఇది 1 వారం నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. ఫ్రిడ్జ్లో నిల్వ ఉన్నంత ఏమి ఉండదండి, మా వారికి ఇష్టం బాగా, ఒక రోజులోనే ఆఫ్ చేసేస్తారు ఆయన అయితే. అడుగంటకుండా తిప్పుకోవాలి మంచిగా. ఏమన్నా బోర్ కొడితే నా వీడియోస్ ఏమైనా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటివి కొంచెం లెంత్ తగ్గించి వీడియోస్ అయితే పెడతానమాట. నన్ను అడిగితే నేను ఒక్కటే చెప్తానండి, మంచిగా కుక్ చేసుకోవాలి, కడుపు నిండా తినాలి. ఒక్కొక్కరు హస్బెండ్స్ని ఏంటంటే వాళ్ళు ప్రేమగా చూడట్లేదు అది అంటారు. ఒక్కొక్కరు పొగిడితే ఇష్టపడతారు, ఒక్కొక్కరు వంట చేసి పెడితే ఇష్టపడతారు, ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఉంటారు, ఒక్కొక్కరు గిఫ్ట్స్ ఇస్తే ఇష్టపడతా ఉంటారు కదా. మా వారికి మాత్రం వంట చేసి పెడితే కడుపు నిండా మంచిగా ఉంటారనమాట. ఇది నేను ఇచ్చే చిన్న టిప్ అనమాట, మీకు ఉపయోగపడితే ఓకే, లేకపోతే స్కిప్ చేసేయండి. నాకు వంట చేయడం అంటే ఇష్టం, వండి పెట్టడం అంటే ఇష్టం, తినే వాళ్ళు ఉంటే ఎన్నైనా చేసి పెడతాను. ఇంక ఇక్కడ అయితే మా హస్బెండ్ కొబ్బరి నీళ్ళు అయితే తీసుకొచ్చారు, ఇంకా అవైతే తాగుతూ ఇంకా నేను వీడియో షూట్ చేసుకుంటా ఉన్నాను. ఇంకా మా హస్బెండ్కి ఇది స్వీట్ అయితే పెడుతున్నాను అనమాట. ఏది చేసుకున్నా కూడా స్వీట్స్ ఏమైనా వండినా కూడా మా నాన్న, మా చెల్లి,
అలాగే మా మామయ్య ఫోటో దగ్గర పెట్టి దండం పెట్టుకొని అయితే పెడతానండి. ఇప్పుడు అక్కడే పెట్టి మా హస్బెండ్కి అయితే ఇచ్చానమాట. నా వీడియోస్ ఎలా ఉన్నాయి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒక సిస్టర్ అయితే కామెంట్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి సిస్టర్. నా వీడియోస్ ఎలా ఉన్నాయని ఖచ్చితంగా చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.